రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఇక అదే విధంగా మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలు కూడా ప్రారంభం కావడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల పేర్లు అధికారులకు అధికారికంగా సమర్పించాయి. ఇక హంగు పరిస్థితులు ఉన్న స్థానాల్లో పాగా వేసేందుకు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ వ్యూహాత్మక ఎత్తులు వేస్తున్నాయి. ప్రతి ఓటు కూడా కీలకంగా మారడంతో చివరి నిమిషం వరకు ఉత్కంఠ కొనసాగుతుంది. కరీంనగర్లో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు ఇక ప్రత్యేకంగా ఆసక్తికరంగా మారాయి. కరీంనగర్ మేయర్ అభ్యర్థిగా శ్రీనివాస్, డిప్యూటీ మేయర్గా అభ్యర్థిగా సునీల్ రావు పేర్లను బీజేపీ ఎన్నికల అధికారికి సమర్పించింది. మరోవైపు నగర డీసీసీ అధ్యక్షుడు అంజన్ కుమార్ సీల్డ్ కవర్లో అభ్యర్థుల పేర్లు అందజేశారు. ఇదిలా ఉండగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఓటింగ్ కు దూరంగా ఉండాలన్న యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ కుమార్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి ప్రవీణ్, మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఈ ఎన్నికలకు సంబంధించి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అయితే చైర్మన్లు, ఇటు వైస్ చైర్మన్ల అయితే ఎన్నిక అయితే ఈ రోజు అయితే ప్రారంభం చేసుకోవచ్చు. అయితే ఈ రోజు కౌన్సిలర్లు కానీ ఇటు వారికి సంబంధించిన మద్దతుదారులు అయితే ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్, ఇటు బీజేపీ మూడు పార్టీలు అయితే బలంగా అయితే ఎవరికి వారైతే వ్యూహాలు పొంది ఇటు రాజకీయాల పరంగా మాత్రము ఇటు కరీంనగర్ జిల్లాలో చూసుకున్నట్లయితే బీజేపీ అయితే కార్పొరేషన్ సీట్ అయితే కైవసం చేసుకుందని చెప్పుకోవచ్చు. అయితే ఇటు జగిత్యాల చూసుకున్నట్టయితే ఇటు బీఆర్ఎస్ కు కానీ ఇటు బీజేపీ కానీ బలమైన సీట్లు రాకపోవడంతో కాంగ్రెస్ అయితే కైవసం చేసుకున్నది. అదేవిధంగా ధర్మపురి 15 సీట్లకు గాను 15 సీట్లు వార్డులను కైవసం చేసుకొని జెండా అయితే ధర్మపురి జెండా అయితే ఎగరవేసింది. మున్సిపల్ పై కాంగ్రెస్ జెండా అయితే ఎగరవేసిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి చూసుకున్నైతే రాష్ట్రంలో ప్రభుత్వం నడుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అయితే ఎక్కువ స్థానాల్లో గెలుచుకున్నది. అయితే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపితే అభివృద్ధి ఫలాలు వస్తాయని చెప్పేసి అయితే ఇటు మంత్రులు కానీ ఇటు ముఖ్యమంత్రి కానీ ప్రచారం నిర్వహించారు. భారీ బహిరంగ సభలు కూడా నిర్వహించారు. అయితే ఇదే విధంగా ప్రజలు కూడా మొదటి స్థానంలో కాంగ్రెస్ ను నుంచి, రెండో స్థానంలో బీజేపీ, మూడో స్థానంలో బీఆర్ఎస్ కు స్థానాలు కల్పించినట్టు అయితే తెలుస్తున్నది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.